అయిపోతున్నారు. కొంతమంది యేసుబాబు నమ్ముకున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి చాలు అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక స్టెప్ దగ్గర ఆగిపోతున్నారు. ప్రభు అంటాడు ఆత్మతో సమృద్ధిగా నింపబడాలి. అందుకే భక్తులు అంటాడు తెలుసా, మీరు మద్యముతో మత్తులైనప్పుడు ఆత్మపూర్ణమై ఉండు. మద్యంతో ఎందుకు చెప్పాడు? ఆత్మను మద్యంతో ఎందుకు పోల్చాడంటే గమనించండి. మద్యం తాగేటోడు ఏం చెప్తాడు తెలుసా, రాత్రిలే పగలే ఎప్పుడు లేకడమే. ఫుడ్ మీద ఉండదు, వైన్ షాప్ మీద ఉంటుంది. తినాలని ఉండదు, తాగాలని ఉంటుంది. ఎవరితో మాట్లాడి ఉండదు. లెగిసినా కూర్చున్నా పడుకుని బాగా తాగేటోళ్ళకి అది అర్థమవుతుంది. చచ్చిపోతే తాగుతాడు, పుడితే తాగుతాడు, సత్య తాగుతాడు, పెళ్ళైతే తాగుతాడు, పెళ్లి విడాకులు పోతే తాగుతాడు, కుటుంబం బాగుంటే తాగుతాడు, కుటుంబం పాడైపోతే తాగుతాడు. తాగేటోడికి ఒకటే సొడ్డు, బాగున్న తాగుతాడు, బాగాలేకపోయిన తాగుడు 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 ఎప్పటికేనంటే తాగుడు. నేను తాగేటోళ్ళని విమర్శించడానికి చెప్పట్లేదు, తాగుడే. ఎందుకు దాంతో పోల్చాడు తెలుసా, తాగేవాడికి డబ్బుంటే కాళ్ళు ఎక్కడికి పరిగెడతాయి, మందు షాపు బార్ షాపు పరిగెడతాయి. వాళ్ళు ఎలాగైతే మత్తులుగా ఉన్నారో వారు పదే ధ్యాస ఎక్కడికి వెళ్ళిపోతుంది, మద్యముతో కదా మీరు మత్తులు ఉండకూడదు. మద్యముతో మీరు మత్తులుగా ఉంటుందంటే దుర్వ్యాపారం కదా. దుర్వ్యాపారం అని ఒక మాట విన్నాం, ఎక్కడిన్నా ఇంతవరకు చదువుతున్నప్పుడు దుర్వ్యాపారం విన్నాం. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం అంటే వీడు దుర్వ్యాపారం లేదు, తాగుడు ఉంది వీడిలో. ఇక్కడ దుర్వ్యాపారం చెప్తారు కదా. మద్యపానం ఏం చేస్తుంది తెలుసు, మద్యముతో మత్తులు అక్కడ దుర్వ్యాపారం కలదు. తాగేటోడి ధ్యాస ఎప్పుడు లేకపోయినా అప్పు చేసింది అవుతాడు, ఏదో విధంగా తాగుతాడు. గమనించండి, మీరు దాంట్లో పిచ్చోళ్ళు అవ్వద్దు. ఆత్మ ఎలా ఉండదు తెలుసా, లెగిసినట్టే తాగాలని ఎలా అనిపిస్తుందో మీరు లెగిసినట్టే దేవుడు ఆత్మతో నింపబడాలి. ఏం చేస్తున్నా, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ప్రతి క్షణం నీ జీవితంలో తెలుసా ఆత్మ పూర్ణంగా ఉండాలి. మద్యము కోసం అని ఎలా పరిగెడతారో అంతకంటే ఎక్కువగా నీవు ఆత్మతో నింపబడడానికి పరిగెత్తాలి. దాంతో పోల్చడానికి కారణం అది మద్యముతో కాదు. పాడైపోతుందని తెలుసు, కుటుంబాలు పాడైపోతుందని తెలుసు, అయినా వాడు తాగుతారు. గమనించండి, ఎంతమందికి నా మాట్లాడుతూ అయినా తాగుతారు. కానీ ఈరోజు నేను చెప్తామని తెలుసా, దాంతో కాదు, ఆత్మతో నింపబడండి. అది కుటుంబాలు బాగు చేస్తుంది, జీవితాన్ని బాగు చేస్తుంది. నింపబడండి, ఆత్మపూర్ణంగా మార్చబడండి. ఆత్మపూర్ణంగా మార్చబడితే శరీర క్రియలు నీ జీవితంలో జరగవు, పాపం నీ దగ్గరికి రాదు, అపవిత్రం నీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే నువ్వు వాక్యమును ఎదుగుతావో ఆత్మలో కూడా నువ్వు ఎదుగుతావు. ఆత్మతో నింపబడు, పూర్తిగా నింపబడు. ఎలాగా, చీలమండ లోతు కాదు, మోకాల లోతు కాదు, మొల లోతు కాదు. దేవుడికి స్తోత్రం. అలా 1000 మూరల కొలకు ఏం తెలుసా, నేను ఈదగలిగినంత లోతు అంటే ఏం చేస్తాను తెలుసా, నిలబడకుండా ఈదుతున్న లోతు అంటే అర్థం ఏం తెలుసా, ఆత్మలో తేలియాడే అనుభవం. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, రోగం వచ్చినా, కన్నీరు వచ్చినా, నా దేవుడు ఆత్మగల దేవుడు, ఆయన అభిషేకం నా తల మీద ఉంది, ఆయన మహిమ నా తల మీద ఉంది, ఆయన ప్రభావం నా తల మీద ఉంది. శత్రువు చంపడానికి వచ్చే పర్లేదు, చచ్చిపోయిన చచ్చిపోతుంది తప్ప ఆత్మలో నిలిచి ఉంటాను.